వాడేలాంటి వాడని మనల్ని ఇంతగా నమ్మిస్తున్నాడని అస్సలు ఊహించలేదత్తయ్య. ఎంత అమాయకంగా నటించాడు. పద వాడి సంగతి చూద్దాం. వద్దత్తయ్య, ఇంట్లో మనిద్దరమే ఉన్నాం. వాడు అలాంటి రాక్షసుడని తెలిసే వాణ్ణి నిలదీశాము అంటే ఏమైనా చెయ్యొచ్చు. ఏంటి గదిలో నుంచి ఇద్దరు బయటికి రావడం లేదు? ఏం చేస్తున్నారు? అదేమో నన్ను పొద్దున్నే భయంగా చూసింది. కొత్తగా ఏంటిది? పెరియమ్మా, అన్నం కూర అంతా చేసినాను, రండిమా భోజనం చేస్తురు. వద్దులేరా, ఆకలిగా లేదు. ఏమిమా, రోజు టైంకి సాపాడు అంటారు కదా, ఈ దినమేమైనాది? ఏమి సావిత్రి మేడంకు ఏమైందా అని భయపడతా ఉండారా? ఏమిదా అవదమ్మా, విశ్వాసార్ పోయినాడు కదా, భద్రంగా తీసుకొస్తూ ఉంటారు. ఈ రోజెందుకో ఆకలిగా లేదు, కాసేపాగి తింటానులే. ఏమిమా, ఏమైనాది? ఒంట్లో నల్తగా ఉండదా ఏమి? అత్తయ్య గారేం లేదంటున్నారు కదా? అదే ఏం లేదంటున్నారు కదా? పెరియమ్మ ఎప్పుడు ఏమి తినునో, ఎప్పుడు నిద్రపోనో నాకంతా తెలుసు. ఈ దినము మాదిరిగా కనిపిస్తా ఉండాది. పెరియమ్మకు ఒంట్లో బాగోలేదేమో అని నాకు బాధగా ఉంది. నాకిప్పుడు కాళ్ళ నొప్పులేమీ లేవులే, బాగానే ఉన్నాను. వెళ్ళి పని చూసుకో. ఈ అనాథకి అన్నం పెట్టి ఆశ్రయం ఇచ్చిన దేవతవమ్మ నువ్వు. నీకు మించిన పనేముంటుంది నాకు? ఏం నటిస్తున్నావురా? సరిమా, అన్నం వద్దంటివి కదా, పోయి కాఫీ తెస్తున్నా. ఎందుకురా నీకు శ్రమ, తర్వాత తాగుతానులే. ఏంటి శ్రమాగిమా అని కొత్తగా మాట్లాడుతోంది? ఇద్దరి కళ్ళల్లో భయం కనిపిస్తోంది. ఏమైంది వీళ్ళకి? నా గురించి తెలిసిపోయిందా? ఇందులో శ్రమేమి ఉండదమ్మా,
పోయి కాఫీ తీసుకొస్తున్నావు. వాడున్నంతసేపు చావు కాళ్ళ దగ్గర కూర్చున్నట్టుగా ఉందమ్మా. అయినా వాడిని చూడండి అత్తయ్య, ఎంత అమాయకంగా నటిస్తున్నాడో. వాడిని ఇలా ఇంట్లో పెట్టుకుని వాడి గురించి ఏమీ తెలియనట్టుగా మనం ఎక్కువసేపు ఉండలేం మాధురి. వాడిని చూస్తుంటే నాకు కాళ్ళ చేతులు ఆటం లేదత్తయ్య. భగవంతుడా, ఇలా పరీక్షిస్తున్నావేంటయ్యా? విశ్వాకి మెసేజ్ పంపించాను. ఇంకా నాకు ఎలాంటి దిగులు లేదు. నా కోసం నా విశ్వ వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. ఎవరు విశ్వ? ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడొచ్చుగా. ఏదో కొత్త నంబర్ సార్. అయితే ఏంటి? అది సావిత్రి చేసిన కాల్ అవ్వచ్చు కదా. తన ఫోన్లో మాట్లాడే అవకాశం లేనప్పుడు అవకాశం ఉన్న ఫోన్లోంచే కదా మాట్లాడాలని ట్రై చేస్తారు. ఒకసారి ఆ కాల్ చేసింది ఎవరు చూడు. సార్, ఏదో మెసేజ్ వచ్చింది సార్ ఆ కొత్త నెంబర్ నుంచి. అవునా? విశ్వ నన్ను జీవ బంధించాడు.
ప్లీజ్ సేవ్ మీ. సార్, సావిత్రి మెసేజ్ చేసింది సార్. కానీ ఎక్కడుంది ఏమిటి అనేది మాత్రం ఇందులో లేదు. ఉంది. తనెక్కడుంది అనేది ఆ మెసేజ్తోనే చెప్పింది. ఈ నెంబర్ ట్రేస్ చేస్తే చాలు తనెక్కడుందనేది తెలిసిపోతుంది. సావిత్రిని కాపాడడానికి మంచి టైంలో మంచి ఇన్ఫర్మేషన్ దొరికింది. హలో, ఇప్పుడు నేను ఒక నెంబర్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఆ ఫోన్ని ట్రేస్ చేసి ఆ లొకేషన్ డీటెయిల్స్ ఇమీడియట్గా నాకు పంపించండి. ఓకే విశ్వ, నాకు ఒకసారి ఆ నెంబర్ చెప్పు. ఇదిగోండి. తీసుకోమ్మా. ఏమిమా చేతులు అట్లదా వణుకుతున్నాయి? అది బీపీ డౌన్ అయినట్టుగా ఉందిరా. కొంచెం టాబ్లెట్లు అందుకో. నువ్వు వదిలే మాదిరి టాబ్లెట్స్ ఇవ్వమ్మా. పర్వాలేదుమా, నేను ఇస్తును. ఇందమ్మా. మీకేమైనాదమ్మా? మీకు కూడా బీపీ డౌన్ అయినాదా ఏమే? అబే ఏం లేదు. సరి సరి. మీరు ఎంత దాచినా నాకొకటి తెలిసిపోయింది. ఏంటది? మీకు ఏం తెలిసిందో అదే. నా గురించి మీకు తెలిసిపోయింది కదూ?
అదే నిజం. నేను మురుగన్ కాదు, జీవా. వేషం మార్చి ఈ ఇంటికి ఇన్ని రోజులు సేవలు చేసిందే దానికోసం, ఆ సావిత్రి కోసం. దానికోసమే ఈ ఇంటికొచ్చా, దానికోసమే ఇంతకాలం నటించా. మీకు తెలిసిపోయింది అంటే ఈ పాటికే అందరికీ తెలిసిపోయి ఉంటుంది. ఇక ఎవరి దగ్గర నేను నటించాల్సిన అవసరం లేదో. ఎవ్వరడ్డొచ్చినా వాళ్ళ ప్రాణాలు తీసి సావిత్రిని తీసుకెళ్తా. వద్దు, నా మనవరాల్ని ఏమీ చెయ్యొద్దు. ఏమీ చెయ్యను. నా కోటకు తీసుకెళ్ళి దాన్ని ఏం చెయ్యాలో అదే చేస్తా. రే, అసలు నువ్వు మనిషివేనా? నా దారికడ్డొస్తే ఎవ్వరైనా సరే అడ్డంగా నరికి దాన్ని తీసుకుపోతా. నా కోపం ఎలా ఉంటుందో ఆ రవిగాడి చావే అందరికీ చూపించిందిగా. అమాయకుడిని చంపింది నువ్వా? అలాంటి వాడిని చంపడానికి నీకు చేతులు ఎలా వచ్చాయిరా? నా ఆవేశానికి అభిమానం ఉండదు. నా ఆలోచనకి ఆలస్యం అస్సలుండదు. ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇక సావిత్రిని నాతో కేరళకు తీసుకెళ్తా. హలో, ట్రేస్ చేశారా? ఆ డీటెయిల్స్ పంపించారా? థ్యాంక్ యూ. విశ్వ సార్, మా వాళ్ళ నెంబర్ ట్రేస్ చేసి డీటెయిల్స్ పంపిస్తున్నారు. ఇక మనకు సావిత్రి దొరికినట్టే. కమన్ విశ్వ. పదండి సార్.
మా వాళ్ళు పంపించిన వివరాల ప్రకారం ఆ నెంబర్ ఈ లొకేషన్లోనే ఉన్నట్టు ట్రేస్ అయింది. కానిస్టేబుల్స్, ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎక్కడో ఒక చోట ఉండే ఉంటారు. వెళ్ళి కేర్ఫుల్గా వెతకండి. ఎస్ సార్. వెళ్ళండి. విశ్వ చూసుంటాడా? నా కోసం వస్తూ ఉంటాడా? అక్కడ ఒక అక్కని చైర్లో కట్టేసి ఉంచారు అంకుల్. పాప మా అక్కని విడిపించండి అంకుల్.